వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిన కల్కి సినిమాకి సూపర్ రివ్యూలు అయితే వస్తున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ ఆడియన్స్ అందరు కూడా తెగ రివ్యూలు ఇస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారనే అనాలి. ప్రభాస్ తో ఛత్రపతి, బాహుబలి 1, 2 చిత్రాలు తీసిన డైరెక్టర్ రాజమౌళి తాజాగా కల్కి సినిమా పైన తన రివ్యూ అయితే ఇచ్చారు. సినిమాలో తనకి బాగా నచ్చిన విషయం గురించి చెప్పుకొచ్చారు. కల్కి 2898 AD కోసం నిర్మించిన సరికొత్త ప్రపంచం అదిరింది. ఈ సన్నివేశాలు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది. డార్లింగ్ అయితే తన టైమింగ్ తో చంపేశారనే చెప్పాలి. ఇక అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక ప్రభాస్ కి గొప్పగా సపోర్ట్ చేశారు. ఇక చివరి 30 నిమిషాల సినిమా అయితే నన్ను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఇలాంటి సినిమా తీసేందుకు ఎంతో కృషి చేసిన నాగి సహా మొత్తం వైజయంతి టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు. కల్కి సినిమా పైన రివ్యూ ఇవ్వడమే కాదు, ఈ చిత్రంలో రాజమౌళి గారు కూడా ఒక యాక్ట్ చేశారు. ముందు నుంచి రాజమౌళి ఇందులో నటించారని రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఎవరు పెద్దగా విషయాన్ని అయితే నమ్మలేదు. కానీ ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఒకనొకరు చూసి సర్ప్రైజ్ అయ్యారనే చెప్పాలి. చేసింది చిన్న రోలే అయినా కూడా రాజమౌళి అదరగొట్టేశారు. అమ్మో, ఈయనని మళ్ళీ దొరికితే 5 ఏళ్లు దొబ్బేస్తాడు అంటూ సినిమాలో జక్కన్న పైన జోకులేశారు ప్రభాస్. ఇక ఈసారి 5 ఏళ్లు కాదు, దొరికితే 10 ఏళ్లు దొబ్బేస్తాను అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు రాజమౌళి. ఇక ఈ సినిమా థియేటర్లో గట్టిగానే పేలింది. ఇది చూసిన ఫ్యాన్స్ అంటే అన్నారు, కానీ ఆ ఊహ ఎంత బాగుందా అంటూ తెగ మురిసిపోతున్నారు. ఎందుకంటే 10 ఏళ్లు అంటే ఖచ్చితంగా బాహుబలి తీస్తారేమో అని ఫ్యాన్స్ అందరు కూడా అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం గురించి టాలీవుడ్ ప్రముఖులే కాకుండా కాలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పోస్టులు అయితే తెగ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే సినిమాకి బీభత్సమైన రివ్యూలు వస్తున్నాయనే చెప్పాలి. బాలీవుడ్ లో మన సౌత్ సినిమాలకి ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. ఇక దీనికి తగ్గట్లుగానే వరుసగా మన సినిమాలు అక్కడ రికార్డులు క్రియేట్ చేయడం విశేషమని చెప్పాలి. హనుమాన్ చిత్రం బాలీవుడ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు కల్కితో మరోసారి బాలీవుడ్ ను ఊపైపోతుంది టాలీవుడ్. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.